తెలంగాణ నీటి వాటాపై చంద్రబాబు మోదీ కుట్రలను రేవంత్ అమలు చేస్తున్నాడా? ఓటుకు నోటు దొంగ రేవంత్ గద్దెనెక్కడమే రాష్ట్రానికి శాపంగా మారిందా? బనకచెర్లపై అపెక్స్ కౌన్సిల్ భేటీకి డిమాండ్ చేయకుండా రేవంత్ ఎందుకు నాంచుతున్నాడు? చంద్రబాబును చర్చలకు ఎందుకు పిలుస్తున్నాడు? బరాబర్ అడుగుదాం. బనకచెర్ల విషయంలో సుప్రీంకోర్టులో పోరాడే అవకాశమే లేకుండా రేవంత్ కుతంత్రం చేస్తున్నాడా? గోదావరిలో మిగులు జలాలే లేవని జలసంఘం తేల్చింది నిజం కాదా? గోదావరి జలాలను ఏపీ వాడుకుంటే తెలంగాణకు నష్టం లేదని చంద్రబాబు ఎందుకు బొంకుతున్నాడు? బరాబర్ ప్రశ్నిద్దాం. గోదావరి జలాలపై అక్రమంగా హక్కును పొందే కుతంత్రమే బనకచెర్ల కాదా? హక్కులేని ఏపీ దొంగ ప్రాజెక్టులు కడుతుంటే రేవంత్ హారతులెందుకు పడుతున్నాడు? నీళ్లు కిందికి పోతుంటే చంద్రబాబు ఎత్తుకుపోతున్నాడన్న రేవంత్ సన్నాయి నొక్కుల్లో దాగి ఉన్న కుట్రేంటి? బరాబర్ అడుగుదాం. అసలు మన నీళ్లు కిందికి పోకుండా ఆపాలన్న సోయి రేవంత్ కు ఎందుకు రావట్లేదు? మేడిగడ్డ రిపేర్ చేసి మరిన్ని కొత్త ప్రాజెక్టులు కడితే నీళ్లెందుకు కిందికి పోతాయి? దీనికి తోడు బనకచెర్లకు మద్దతుగా ఆంధ్ర మీడియా థాట్ పోలీసింగ్ కుట్రలు ఎందుకు పదునెక్కాయి? బరాబర్ నిలదీద్దాం. మన నీటి హక్కులను ఏపీ కబళిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నేతలకు కనిపించట్లేదా? తెలంగాణ జలాల కోసం బీఆర్ఎస్ మాత్రమే కొట్లాడాలా? తెలంగాణ నీళ్ల కోసం మరో మహోద్యమం తప్పదా? బరాబర్ అడుగుదాం.